రాష్ట్ర హైకోర్టు ఒక చరిత్రలో ఒక అరుదైన తీర్పునిచ్చింది. ఇంతవరకు ఎక్కడెక్కడ వింటుంటాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ తీర్పు వచ్చింది. ఆ మధ్యకాలంలో మనకు గుర్తుంది, లెస్బియన్స్ ఇద్దరు, అందులో బెజవాడకు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించి ఒక అమ్మాయిని ఇంట్లో గృహ నిర్బంధం చేశారని చెప్పి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం, దాని మీదన కోర్టు విచారణకు ఆదేశించిన హెబియస్ కార్పస్ పిటిషన్ని ఇవ్వడం, కోర్టు అమ్మాయిని తీసుకొచ్చి తమ ముందు ప్రొడ్యూస్ చేయమంటే తాజాగా ప్రొడ్యూస్ చేశారు. ఈ నేపథ్యంలో ఏదైతే తను క్లియర్గా అమ్మాయి ఎవరైతే నిర్బంధించబడినటువంటి అమ్మాయి జడ్జి గారి ముందుకు వచ్చింది. నిర్బంధించినటువంటి అమ్మాయితో వ్యక్తిగతంగా తమ ఛాంబర్లో న్యాయమూర్తులు మాట్లాడారు. ఇద్దరు న్యాయమూర్తులు కూడా తన లెస్బియన్ పార్ట్నర్తో వెళ్ళడానికి పూర్తి సమ్మతి తెలిపింది ఆ మహిళ. తన తల్లిదండ్రులు నిర్బంధించి తను ఇష్టపడిన అమ్మాయితో ఉండేందుకు అనుమతి ఇవ్వడం లేదని న్యాయమూర్తులతో చెప్పింది. మేజర్ అయిన అమ్మాయి ఇష్టానికి వ్యతిరేకంగా తల్లిదండ్రులు నిర్బంధించడం చట్ట వ్యతిరేకమని ధర్మాసనం తేల్చి చెప్పింది. ఇద్దరి అమ్మాయిల విషయంలో తల్లిదండ్రులు జోక్యం చేసుకోకుండా రక్షణ కల్పించని కృష్ణలంక పోలీసులకి ధర్మాసనం ఆదేశించింది. మేజర్ అయిన ఇద్దరు వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని ఈ ఆదేశాల్లో ఇచ్చింది. తల్లిదండ్రుల మీద పెట్టిన కేసుని బాధితురాలు ఈ నేపథ్యంలో ఉపసంహరించుకుంది. ఈ ఆదేశాలతో విచారణ ముగించింది ధర్మాసనం. చారిత్రాత్మకమైనటువంటి కేసు అనాలు. మొదటిసారి హైకోర్టులో దాఖలు చేసిన ఇద్దరు అమ్మాయిల రాజ్యాంగ హక్కులకు సంబంధించి వాదనలు వినిపించారు జడ శ్రవణ్ కుమార్.